డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్కారం. నేను మీ అడ్వకేట్ సంగీత. నిమిష ప్రియ ఇంకొక రోజు మాత్రమే ఆవిడ చేతిలో సమయం ఉంది. ఉరిశిక్షకి అన్ని ఏర్పాట్లు యమన్ దేశం చేస్తూనే ఉంది. సుప్రీంకోర్టులో కూడా మోదీ గవర్నమెంట్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఎలాగైనా సరే అక్కడున్న అధికారులతో సంప్రదింపులు చేసి ఈ ఉరిశిక్ష నుంచి మినహాయింపు చేయాలి అని చెప్పేసి కోరిన దానిపైన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని హెల్ప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. కానీ ఏదైతే సౌదీ అరేబియా, దుబాయ్ కంట్రీస్ మిగతా అన్ని దేశాలగానైతే ఉండవు. అలాగే యమన్ కంట్రీ కూడా మిగతా దేశాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్. అక్కడ ఎలా ఉంటుంది అంటే వారు ఎవరైనా శిక్షించాలి అనుకుంటే ఎలాంటి సంప్రదింపులు చేసినా కూడా వారికి నచ్చితేనే, లేదు అనుకుంటే వారు న్యాయం అనుకుంటేనే దాన్ని అమలు చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే సుప్రీంకోర్టు కౌన్సిల్ నుంచి కూడా నిమిష ప్రియకు అందాల్సిన సహాయము నిలిచిపోయిందని చెప్పేసి మనము భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు చాలా వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు అదే చెప్పడం జరిగింది. కేంద్రం నుంచి ఇంకా అన్ని ప్రయత్నాలు, చివరి ప్రయత్నంగా అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిమిష ప్రియ తల్లి ఉన్ని భర్త మాత్రము పట్టిన పట్టు విడవకుండా అన్ని ప్లేస్లలో కూడా ఇప్పటికీ తన ప్రాణాలు కాపాడాలి, నిమిష ప్రియను బ్రతికించండి అంటూ అందరినీ వేడుకుంటూనే ఉన్నారు. ఇది చాలా హృదయ విదారకమైన ఇన్సిడెంట్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చూసుకుంటే 7 సంవత్సరాల నుంచి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి అన్ని అంటే ప్రతి ఒక్క అధికారిని వేడుకుంది. అలాగే ఎన్నో పిటిషన్స్ దాఖలు చేసింది. అయినప్పటికీ కూడా తనకి ఎక్కడి నుంచి కూడా సోర్స్ అందడం లేదు. ఇది చూసుకుంటే ఆవిడ చేతుల్లో ఇప్పటికీ ఒకే ఒక్క డోర్ ఓపెన్ ఉంది. అదేంటంటే బ్లడ్ మనీ. సో నిమిష ప్రియ పేరు మీద కూడా ఏదైతే స్టార్ట్ చేశారో నిమిష ప్రియ యాక్షన్ కౌన్సిల్ అనేది, దాని నుంచి కూడా ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి కూడా $1 మిలియన్ వరకు ఇవ్వాలి. అంటే దాదాపుగా మనం ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 8,60,00,000 రూపాయలు ఏదైతే తలార్ ఫ్యామిలీ ఉందో వారికి అందచేసి క్షమాభిక్షణ అడగండి అనేది సూచించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా తలార్ ఫ్యామిలీ అనేది ఈ నిమిష ప్రియ విషయంలో జోక్యం చేసుకున్నది ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనిపించడం లేదు. అక్కడ యమన్ దేశపు అధికారులు కానివ్వండి, ఇక్కడ నుంచి మన తరపు నుంచి ప్రభుత్వం, గవర్నమెంట్ అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారిని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి స్పందన మనకు కనిపించట్లేదు. బేసిక్ గా మనము ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచిస్తే ఏదైతే నిమిష ప్రియ ఉందో, నిమిష ప్రియనే చాలా వరకు అవస్థలు ఎదుర్కొంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియని దేశం, కష్టపడింది, ఉద్యోగం తెచ్చుకుంది, ఏదో పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ పార్ట్నరే తను మోసం చేసి డబ్బులన్నీ లాక్కోవడమే కాకుండా శారీరకంగా ఆమెను వాడుకున్నాడు. అంటే ఒక భాషలో చెప్పాలంటే ఆవిడని ప్రతిరోజు రేప్ చేశారు. అంటే లెక్కలేని మంది కూడా వచ్చి రేప్ చేసిన దాఖలాలు మనం వింటూ ఉన్నాం. అంటే ఎంత మోసపోయింది, ఎంత అన్యాయంగా బలయింది. అయినా కూడా ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే తన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ను తీసుకోవాలనే ఉద్దేశంతో మత్తు ఇంజెక్షన్ ఆ తలారికి ఇవ్వడమే, తన బిజినెస్ పార్ట్నర్ తలారికి ఇవ్వడమే ఆవిడను ప్రాణం చిక్కుల్లో పడేలా చేసింది. తను చనిపోవడము, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఈవిడ్ని దోషిగా నిర్దించడము, ఉరిశిక్ష విధించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే ఈవిడ ఆయన ప్రాణం పోవడం పక్కన పెట్టేస్తే ఈమె బ్రతుకున్న ప్రాణం తెలిసి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉరిశిక్షకి అర్హురాలయ్యింది. అంటే కొన్ని సార్లు మనము ఏదో చేయాలనుకుంటే అది మన కన్సర్న్ లేకుండా జరిగే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఇది కూడా అలాగే జరిగింది. అక్కడ నష్టపోయింది, చాలా మానసికంగా వ్యధపడింది కూడా. నిమిషప్రియ అయినప్పటికీ కూడా తన ప్రాణం తీసేసింది కాబట్టి దాంట్లో ఖైదీగా మిగిలిపోవాల్సిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా సరే ఆవిడనైతే క్షమాభిక్షణ కావాలి అంటే కంపల్సరిగా తలార్ ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతే తప్ప ఆవిడకి ప్రాణభిక్ష దొరికే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. ఇంకొక రోజు మాత్రమే తన చేతిలో ఉంది. అది గడుస్తున్న కొలది అక్కడ ఉన్న నిమిషప్రియ తల్లి కానివ్వండి, భర్త, కూతురు, వీళ్ళందరూ కూడా కన్నింటి పర్యంతం అవుతున్నారు. ఎలాగైనా సరే 7 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా మాకు ఇక్కడ ఎక్కడ కూడా హెల్ప్ అందట్లేదు. ఇప్పటికైనా సరే ఉన్న ఈ ఒక్క రోజులోనైనా సరే మా నిమిషప్రియ ప్రాణాలను కాపాడాలి అంటూ ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా వేడుకుంటున్నా కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఏదైతే వాదన ఉందో అది విన్న తర్వాత ఎవరు కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ లెట్స్ హోప్ ఇప్పటి వరకు కూడా ఇంకొక ఛాన్స్ ఉంది కదా, ఏదైతే ఉందో బ్లడ్ మనీ, ఆ మనీని ఇప్పటి వరకు కలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా కలెక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. 8,60,00,000 తీసేసుకొని ఆ తలార్ ఫ్యామిలీ ఎవరైతే చనిపోయారో ఆ తలార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు
ఖచ్చితంగా ముందుకొచ్చి ఆ నిమిష ప్రియను క్షమిస్తే, మనస్ఫూర్తిగా క్షమిస్తే ఆమె జీవిత ఖైదుకి అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఉరిశిక్ష నుంచి తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం అందరమైతే చాలా గట్టిగా ప్రేయర్ చేద్దాము. చాలా మంది కూడా కోరుకుంటున్నారు నిమిష ప్రియ అన్యాయంగా అక్కడ బలైపోతుంది, ఎలాగైనా సరే ప్రభుత్వము చొరవ తీసుకోవాలి, అధికారులు చొరవ తీసుకోవాలి అని. కానీ అందరూ కూడా చాలా వరకు ప్రయత్నం చేశారు. 100% ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అన్ని రకాలుగా ఎలాంటి సోర్స్లన్నీ లాక్ అవుతున్నా సరే కూడా ఆ వారి ప్రయత్నాలు మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదు. నిమిష ప్రియను కాపాడాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ముందడుగు వేసి ముందుకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో దాని నేపథ్యంలో మనకు రాకపోకలు ఇబ్బందిగా ఉంది. అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం కానివ్వండి, గతంలో జరిగిన యుద్ధాల నేపథ్యంలోనే మన భారతదేశం నుంచి అక్కడికి రాకపోకలు నిలిపివేయడం అయింది. అక్కడ ఉన్న ఎంబసీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మూసివేయబడింది. అందుకోసం అని చెప్పేసి అక్కడున్న అధికారులు ఎవరి త్రూ కూడా మనకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేద్దామన్నా కూడా 100% ఎఫర్ట్ అనేది చాలా వరకు పెట్టలేకపోతున్నారని మనము అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే సరే, మనం అన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఏదైతే ఉందో తలార్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ కనుక ఒక్కసారి ఆలోచన చేసి, అధికారులు చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు, అయినప్పటికీ కూడా వారు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వారి మనసు మారి ఖచ్చితంగా ఒక్కసారి అధికారులతో మాట్లాడడమైనా, లేదంటే కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ కౌన్సిల్ తో మాట్లాడమైనా చేస్తే అన్ని రకాలుగా కొంచెం ఈ ప్రాబ్లం అనేది ఇంత పెద్దగా మనకు కనిపిస్తుంది కదా. సో ఈ ప్రాబ్లం అనేది మనకు చిన్నది అయిపోయే ఛాన్సెస్ క్షణంలోనే ఉంటుంది. సో నిమిషప్రియ ఏదైతే సనా జైల్లో ఉన్నారో ఆవిడ తన విధులు మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అక్కడున్న జైల్లో ఉన్న వారందరికీ కూడా ఖైదీలకి తను నర్స్ కాబట్టి తన పంతుగా సేవలు అందిస్తూనే ఉన్నారు. తను రోజు లెక్క పెట్టుకుంటూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. సో మనం చూస్తూ ఉన్నాము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలే. నిమిష ప్రియను కాపాడాలి అంటూ ఎన్నో కామెంట్స్ వచ్చాయి, ఎంతో మంది కూడా రెస్పాండ్ అయ్యారు. సుమన్ టీవీలో ముందుగా ఏదైతే వీడియో పబ్లిష్ అయిందో ఆ వీడియోలో చూసుకుంటే చాలా మంది కూడా మేడం మేము ప్రేయర్ చేస్తున్నాము, మేము దేవుణ్ణి మొక్కుకుంటున్నాము, నిమిష ప్రియకు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, కంపల్సరీ ఆవిడ ప్రాణాలను కాపాడతారు అని చెప్పేసి అంటారు. నిజంగానే కాపాడడానికి ఒక్క ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ కనుక అప్లికేబుల్ అయితే ఆవిడకు ఉరి శిక్ష వేసే ఒక గంట ముందు కూడా ఆవిడ ఆ శిక్ష నుంచి వెళ్ళి మినహాయింపు పొందవచ్చు. సో మనమైతే చాలా వెయిట్ చేద్దాము, మనస్ఫూర్తిగా ఇంకా కూడా కోరుకుందాము. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అందాల్సిన హెల్ప్ అంతా కూడా అందింది. సో అంతేకాకుండా సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి కౌన్సిల్ కూడా ఏదైతే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఎక్కడో చిన్న వెసులుబాటు కనిపిస్తూనే ఉంది. ఇంకొక రోజు చేతిలో ఉంది. ఆ ఒక్క రోజు కూడా మనము ఎలాగైనా సరే నిమిష ప్రియ బ్రతకాలని మనం కోరుకుందాం. ఆ జీవిత ఖైదీ ఏదో అప్లికేబుల్ అయ్యి ఈ మరణ దండన నుంచి విముక్తి చెందాలని మనమైతే మనస్ఫూర్తిగా ఈ వీడియో కోరుకుందాం. థ్యాంక్ యూ.